గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇండియా ఒక కీ ప్లేయర్ గా మారింది. యుద్ధం ఆపాలన్నా, శాంతి చర్చలు జరగాలన్నా మోదీ జోక్యం చేసుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ త్వరలోనే భారత్ కు వస్తారని ఆ దేశ అంబాసిడర్ అలెగ్జాండర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జెలెన్స్కీ భారత్ కు రావడం అనేది ఒక హిస్టారిక్ మూమెంట్ కాబోతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు చాలా సీరియస్ గా ఉన్నాయి. రష్యా దాడులతో వణికిపోతున్న ఉక్రెయిన్ కు భారత్ లాంటి దేశం నుంచి నైతిక మద్దతు చాలా అవసరం. అందుకే జెలెన్స్కీ పర్యటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ లో భారత్ పాత్ర ఉండాలని, అలాగే శాంతి స్థాపన కోసం ఇండియా మీడియేటర్ గా వ్యవహరించాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత జెలెన్స్కీ భారత్ కు రావడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ పర్యటనలో ఆయన కేవలం ప్రధాని మోదీతో మాత్రమే కాకుండా ఇతర కీలక నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. భారత్ ఒక శాంతిని కోరుకునే దేశం. ఇక్కడ జెలెన్స్కీ పర్యటన యుద్ధం ముగింపుకు పునాది వేయవచ్చు అని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు భారత్ ఎప్పుడూ యుద్ధం వద్దని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తూ వస్తోంది. ఇప్పుడు జెలెన్స్కీ ఇండియా పర్యటన ఖరారైతే ప్రపంచ దేశాలన్నీ న్యూఢిల్లీ వైపు చూడటం ఖాయం. రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన భారత్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కు ఎలా స్వాగతం పలుకుతుంది? ఈ భేటీ తర్వాత పుతిన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.